భగవద్గీతలో దాగి ఉన్న పూర్తి అర్థము మరియు జీవితానికి అన్వయించుకోవలసిన విషయాలు. మొదటి శ్లోకము. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సామవేత యుత్సవః మామకాః పాండవైచవ కిమకుర్వత సంజయ. అర్థము. శ్లోకంలో ధృతరాష్ట్రుడు ఒక రాజు కానీ అంధుడు. అతను యుద్ధం జరగబోయే క్షేత్రంలో ఉన్నవారిని చూసే శక్తి లేనివాడు. మన జీవితంలో కూడా ఇలా ఉంటుంది. మనం ఎదురు చూస్తున్న సమస్యలు ప్రత్యక్షంగా చూడలేము, కానీ అవి మన భవిష్యత్తును నిర్దేశిస్తాయి. శాంతిగా ఆలోచించి సరైన వ్యక్తుల సూచనలతో ముందుకు సాగాలి. ఇది కేవలం యుద్ధం కాదు, ఇది ధర్మం మరియు అధర్మం మధ్య జరిగే యుద్ధం. దీని అర్థము, నిత్యము ప్రతి ఒక్కరి మనసులో మంచి చెడు ఆలోచనల మధ్య యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఇది అసలైన భావన. ధర్మాన్ని ఎంచుకుంటే మన జీవిత దారి వెలుగులో ఉంటుంది. ధృతరాష్ట్రుడి ప్రశ్న ఆరంభం, కానీ అది మనిషి లోపల వైపు చూపించే సంకేతం. ధృతరాష్ట్రుడు పాండవుల్ని మావారు అని పిలవకుండా దూరంగా మాట్లాడటం వల్ల అతని అసూయ, పక్షపాతం స్పష్టంగా అర్థమవుతుంది. జీవితంలో మనం పక్షపాతం లేకుండా న్యాయంగా ఆలోచించకపోతే మన కుటుంబాల్లోనే ఈ తగాదాలు మొదలవుతాయి. ఈ అర్థాన్ని మనకిక్కడ తెలియజేస్తున్నారు. కురుక్షేత్రం అనేది యుద్ధభూమియే కాదు, అది మనస్సులో జరిగే నిత్య ధర్మ సంగ్రామం. ప్రతిరోజు మన డిసిషన్స్ ఒక కురుక్షేత్రం. మనం ఏ దారిని ఎంచుకుంటామో అదే మన భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. మనసులో జరిగే అంతర్మదనం అదే నిజమైన కురుక్షేత్రం. భగవద్గీత ప్రారంభం కేవలం ఒక కథ కాదు, అది మనకు జీవితం పట్ల ఉండవలసిన అప్రమత్తతను తెలియజేస్తుంది. మనము ఏ సమయంలో బుద్ధిని ఉపయోగించి ఆలోచించాలనే విషయాలని మనకి గుర్తు చేస్తూ ఉంటుంది. సంజయుని మాటలు కేవలం సందర్భాన్ని వివరించేవి మాత్రమే కాదు, పరమతత్వాన్ని తెలియజేసే శబ్ద బ్రహ్మ, అనగా మనిషి లోపాలను సరిదిద్దుకోవలసిన మాటలు. అవి దివ్య దృష్టి ద్వారా వచ్చిన పరమ సత్యాలు. క్లుప్తంగా మొదటి శ్లోకం యొక్క అర్థము, మన జీవితానికి మనమే రాజు అయినప్పటికీ రాబోయే సమస్యల గురించి మనకు తెలియదు కాబట్టి స్పష్టమైన ఆలోచన, దూరదృష్టి గల వ్యక్తులను సంప్రదించాలని అర్థము. అలాగే కుటుంబంలోని వ్యక్తుల మధ్య తారతమ్యాలు చూపించడం వల్ల కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుంది. సొంత వారే పగలు ప్రతీకారాలకు లోనవుతారు. కాబట్టి ఎప్పుడు ధర్మం వైపు మాత్రమే నిలబడాలని అర్థము. మనసులో ఉన్నటువంటి మంచి చెడు అనేటివి మన మాటల వలన, మన ప్రవర్తన వలన తెలిసిపోతుందని అర్థం తెలియజేస్తుంది. అలానే ప్రతి మనిషి మనసులో మంచి చెడు అనే రెండు ఆలోచనలు ఉంటాయి. వాటి మధ్య కొట్టుమిట్టాడకుండా మంచిని మాత్రమే ఎంచుకోమని సూచిస్తుంది. సలహాలు, సూచనలు ఏదలిచిన వాళ్ళు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.